దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలందరూ పీఎం కిసాన్ 22వ విడత ఎప్పుడు అకౌంట్లో జమ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిసారి ఫిబ్రవరి 25 నుంచి 28 తేదీల్లోనైతే గత విడుదల చూసుకున్నట్లయితే విడుదల చేసినటువంటి రికార్డులు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం 22వ విడత మనకు ఫిబ్రవరి చివరి వారంలో తప్పకుండా విడుదల చేస్తుంది అని చెప్పేసి అందరం అనుకున్నాము. ఎందుకనంటే గత రికార్డులను పరిశీలించినట్లయితే మనకు అవే చెప్తున్నాయి, ఫిబ్రవరి చివరి వారంలో తప్పకుండా అకౌంట్లో జమ అయ్యాయి. అదేవిధంగా ఈసారి కూడా తప్పకుండా ఫిబ్రవరి చివరిలో మనకు 22వ విడత కింద వచ్చేటువంటి 2,000 రూపాయల నగదు అయితే అకౌంట్లో జమ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాము. కానీ మనందరం ఊహించిన దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అయితే 22వ విడతనైతే ఇప్పటి వరకు అకౌంట్లో జమ చేయలేదు కదా, దానికి సంబంధించినటువంటి తేదీని కూడా ప్రకటించలేదు. మరి ఇప్పటికే మనకు ఫిబ్రవరి నెల ఈ రోజుతోని ముగుస్తుంది. మరి రేపటి నుంచి అయితే మనకు మార్చి నెల స్టార్ట్ అవుతుంది. అయినా కూడా మరి మనకు పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి 22వ విడత డబ్బుల పైన క్లారిటీ అనేటువంటిది రాలేదు. మరి కేంద్ర ప్రభుత్వము 22వ విడత ఎప్పుడు ఇస్తుంది, మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు. అదే విధంగా మనకు సాగు కూడా ఆల్రెడీ మధ్యానికి రావడం జరిగింది, చివరి దశ కూడా కొన్ని ఏరియాలలో వచ్చింది. అయినా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పీఎం కిసాన్ ఇవ్వడం లేదు అనేది అనేక ప్రశ్నలు అయితే చాలా మందికి ఉత్పన్నమవుతున్నాయి. అదే విధంగా పీఎం కిసాన్ 22వ విడత రావాలంటే తప్పకుండా అన్నదాతలు అయితే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తుంది. మరి ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి అయితే మీకు పీఎం కిసాన్ కింద వచ్చేటువంటి డబ్బులు 2,000 రూపాయల నగదు రాదు అని చెప్పేసి చెప్తున్నారు. అదే విధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది కూడా తప్పనిసరి చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికే ఈసారి పీఎం కిసాన్ డబ్బులు అనేటువంటివి వస్తాయి. ఈకేవైసీ పూర్తి చేసుకున్నటువంటి వారికి, ఇలా కొన్ని చేసినటువంటి వారికి మాత్రమే పీఎం కిసాన్ నగదు అనేటువంటిది రావడం జరుగుతుంది. ఏది చేయకపోయినా 22వ విడత మీకు పీఎం కిసాన్ అనేటువంటిది రాదు అని చెప్పేసి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్క అన్నదాత కూడా ఈకేవైసీ అనేటువంటిది చేసుకోండి. అదేవిధంగా మీ స్టేటస్ అంటే మీకు వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకోండి. ఎందుకనంటే కొంతమంది పేర్లను అయితే కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది పీఎం కిసాన్ పోర్టల్ నుంచి అయితే. అందులో మరి మీరు ఉన్నారా లేరా అనేది కూడా తెలుసుకోండి. మనం గత వీడియోలలో కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా తెలుసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఎందుకనంటే కొంతమంది అనర్హులను అయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారి పేర్లను పీఎం కిసాన్ నుంచి అయితే తొలగించడం జరిగింది. కాబట్టి మరొకసారి మనం అర్హత కలిగి ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకుంటే, ఒకవేళ మిస్టేక్లో అర్హత ఉన్నా కూడా మనకు పోర్టల్లో మన పేరు లేకున్నట్లయితే, అర్హుల జాబితాలో మన పేరు లేకుంటే సమీపంలో ఉన్నటువంటి ఏఓను కానీ ఏఈఓను కానీ సంప్రదించి పీఎం కిసాన్ కు ఇలా జరిగింది అని చెప్పేసి మనం వివరిస్తే వాళ్ళైతే మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్నదాతలందరూ ముందుగా ఈకేవైసీని చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేటువంటి కూడా తప్పనిసరి చేయడం జరిగింది. అయితే ఇవన్నీ చేసుకున్నామన్నా మరి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అంటే మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పష్టమైనటువంటి ఒక డేట్ని అయితే ప్రకటించలేదు. మరి మార్చి మొదటి వారంలోనైనా వస్తుందా అని చెప్పేసి అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అయితే దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.